నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో మొత్తానికైతే ఈ ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. మరి ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంకి అంటే ఎక్కడైతే ప్లేసెస్ ఉన్నాయో అక్కడ ప్లేసెస్కి కొంచెం మరి రేట్ తగ్గిందని చెప్పేసి మరి వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా మరి రేట్ తగ్గిందా, పెరిగిందా, పెట్టుబడులు పెట్టొచ్చా, పెట్టరాదా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. సో తనని అడిగి మనకున్న సందేహాలన్నీ రియల్ ఎస్టేట్లో ఎన్నెన్ని సందేహాలు ఉన్నాయో వాటన్నిటికీ అయితే మనకి తన దగ్గర సమాధానాలు ఉంటాయి. సో లేట్ చేయకుండా సార్ అయితే కలిసేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎలక్షన్స్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయాయి. చాలా మంది ఏంటంటే ఎలక్షన్స్ ముందు పెట్టొద్దు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక ఏమో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి కొంచెం పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించాల్సి వస్తుంది. మరి భూమి తగ్గిందని వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు పెట్టుబడులు పెట్టొచ్చా, పెట్టరాదా? ఇవన్నీ మీరు క్వశ్చన్లు ఎలాంటి క్వశ్చన్లు అడతారంటే ముందుకు వెళ్తే పోయే వెనక్కి వస్తుంది. ఒక ఆన్సర్ చెప్తే ఒకరి కోపం వస్తుంది, ఒక ఆన్సర్ చెప్తే ఇంకొకరి కోపం వస్తుంది. నిజంగా ఆయనే ఆన్సర్ చెప్పండి సార్. నిజం చెప్పడం నేనేమన్నా దేవుడినా? అంటే ఏది జరుగుతుందో వాస్తవం అది చెప్పండి సార్, అంతే. ఓకే, జోక్స్ అపార్ట్. యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ అనేది చాలా తరతరాలకి తరగని సబ్జెక్ట్. ఎలక్షన్లు వస్తుంటాయి, పోతుంటాయి, కరోనాలు వస్తుంటాయి, పోతుంటాయి, సునామీలు వస్తుంటాయి, పోతుంటాయి. రియల్ ఎస్టేట్ మాత్రం ఎక్కడికి పోతుంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ నా ప్రకారం. ఎందుకంటే నేను ఇప్పటి వరకు 12,000 మందిగా ప్రాపర్టీ ఓనర్స్ చేశాను నా కెరియర్లో. ఇది ఆల్రెడీ తెలుసు. 12,000 మందిని ట్రైన్ చేశాం. ఎంతో మంది కుటుంబాలు రియల్ ఎస్టేట్లో బతుకుతున్నాయి. ఇంకా పెరగబోతున్నాయి కానీ తగ్గుదల అనేది లేదు. అయితే ఎలక్షన్ మనం అంతకుముందు చెప్పుకున్న ఆన్వాయితీ ఏంటంటే ఏ స్ట్రీట్లో ఎలక్షన్ అయినా, ఏ కంట్రీలో ఎలక్షన్ అయినా కొన్ని సెగ్మెంట్స్ అనేది కొద్ది స్లో డౌన్ అవుతాయి. స్లో డౌన్ అవుతాయి కానీ జీరో అవ్వు. స్లో డౌన్ అవ్వడం వేరు, జీరో అవ్వడం వేరు. సో స్లో డౌన్ అంటే ఎందుకు అవుతాయంటే దానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అన్నట్టు ఫ్యాక్టర్స్ ఏంటంటే జనాలకు అపోహ ఉంటుంది, గవర్నమెంట్ పడిపోతుందేమో, కొత్త గవర్నమెంట్ వస్తుందేమో, వాడు వచ్చి ఆ కొత్త గవర్నమెంట్ వచ్చి ఇంక వేరే స్కీమ్స్ తెస్తారేమో, ఇలాంటి ఒకటి. రెండోది లిక్విడిటీ మూవ్మెంట్ ఉండదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చెక్ చేస్తుంటారు అన్ని వెహికల్. సో రియల్ ఎస్టేట్ అది లేకుంటే పని కాదు. అందరికీ తెలిసిన ముచ్చట ఏంటంటే ఐటీ ఆఫీసర్ దగ్గర నుండి, సీఎం దగ్గర నుండి, మినిస్టర్ దగ్గర నుండి, బిల్డర్స్ దగ్గర నుండి, బయర్స్ కూడా తెలుసు. అందరికీ తెలిసిన వాస్తవం మూమెంట్ తగ్గిపోతుంది. కొనుక్కోవడానికి డబ్బులు చేతిలో ఉండవు, హార్డ్ క్యాష్ అనేది. సో మీరు అడిగిన ప్రశ్నకి ఎలక్షన్ ముందు స్లో డౌన్ ఉంది. ఎలక్షన్ కూడా అయిపోయి మేబీ నెక్స్ట్ 2-3 వీక్స్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. బట్ రియల్ ఎస్టేట్ అనేది భారీగా కొద్దిగా 19-20 का ఫరక్ అంటారు, కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. నేను లేదని అయితే చెప్పను, కానీ అనుకున్నంత రీతిలో జీరో డౌన్ లేదా మైనస్కి వెళ్ళిపోయే స్టేజ్ అయితే లేదు. డమాల్ అంటారు కదా, ఆ స్టేజ్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే మనం ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. రియల్ ఎస్టేట్ నేను చెప్పాను, తెలంగాణ గవర్నమెంట్కి లోన్ 80-90 వేల కోట్లు ప్రతి సంవత్సరం రియల్ ఎస్టేట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ సోర్సెస్ నుండి వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ స్టేట్ బడ్జెట్ అది. సో రియల్ ఎస్టేట్ని ఎవరు కదపడానికి ఇష్టపడ్డారు. రియల్ ఎస్టేట్ కదిపితే మనం కదుపుకున్నట్టే. ఎందుకంటే గవర్నమెంట్కి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నాకు తెలిసి దాదాపు 6 లక్షల కోట్లు అప్పు ఉంది. ఆంధ్రప్రదేశ్కి డబుల్ ఉంది, 12 లక్షల కోట్ల పైన. సో ఈ అప్పులు తీర్చడానికి మనం రెవెన్యూ అయితే జనరేట్ చేసుకోవాలి కదా. ఇంకోటి ఏంటి, స్టేట్ కూడా మనకి స్టేట్ విభజించడం 10 years టైం ఇచ్చారు. మేబీ ఈ జూన్ కల్లా 10 years టైం కూడా కంప్లీట్ అయిపోతుంది. అయిపోతే కొన్ని షేరింగ్లు కూడా ఆగిపోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు కొన్ని షేరింగ్లు నడుస్తుంది. సో దెన్ వీఆర్ గోయింగ్ టు రన్ టు మోర్ డెప్త్ ఆఫ్ మనీ, అంటే డబ్బులు లేకుండా అయిపోతాం. సో ఎవరు స్టేట్ వాళ్ళు డబ్బులు అరేంజ్ చేసుకునే విధానాలు మనం కనపడి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, డిటిసిపి పరిధిని హెచ్ఎండిఏ పరిధిని పెంచుతాను అన్నారు. అంటే ఇంతవరకు సిటీ లిమిట్స్ నుండి ఓఆర్ఆర్ వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ ఉండేది. ఇప్పుడు ఓఆర్ఆర్ టు RRR అనేది డిటిసిపి పరిధిలో ఉంది. డిటిసిపి రేట్లు ఎప్పుడు తక్కువ ఉంటాయి, హెచ్ఎండిఏ రేట్లు ఎక్కువ ఉంటాయి, జిహెచ్ఎంసీ రేట్స్ ఇంకా రేట్స్ ఎక్కువ ఉంటాయి. అది హైరార్కీ. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డిటిసిపి, జీపీ, ఇది మన 4 అంశాలు. సో మొన్న ఏం చెప్పారంటే ఇప్పుడున్న హెచ్ఎండిఏ పరిధిని ఉన్న దగ్గర నుండి ఇంకో 30-40 కిలోమీటర్ విస్తీర్ణ రౌండ్గా పెంచుతానన్నారు. అంటే అర్థం ఏంటంటే రేట్స్ ఆర్ గోయింగ్ టు గో అప్. హెచ్ఎండి ఎప్పుడు కూడా 30-40-50 వేలు ఉంటుంది గజం. డిటిసిపి 6,000-7,000 దగ్గర నుండి 10-15-20 దాకా ఉంటుంది జనరల్గా. ఏరియా బట్టి కొద్దిగా మారచ్చు.
సో హెచ్ఎండి అంటే విన్ విన్ సిచ్యువేషన్. ఎవరెవరికి? అటు గవర్నమెంట్కి, బిల్డర్కి, బయ్యర్కి, అందరికీ సమానంగా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని వెల్కమ్ చేస్తారు. అది ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదన్న ప్రశ్నకి డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే గత 7-8 నెలల నుండి ఏ బిల్డర్స్ కూడా రేట్లు పెంచలేదు. జనరల్ వాతావరణం ఎలక్షన్ లేని కల్చర్లో ఎవ్రీ 2-3 మంత్స్ అడుక్కి గజానికి ఎంతో కొంత పెంచుతారు. ఇప్పుడు చూసుకుంటే గత 7-8 నెలల నుండి ఏ పెంపు జరగలేదు. ఉన్న రేట్లోనే సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో దట్ మీన్స్ ఇప్పుడు బిల్డర్స్ రేట్స్ పెంచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఒకసారి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుండి గవర్నమెంట్ ఫామ్ అవడానికి 1 నెల 2 నెలల నుండి 2 నెలల వరకు పడుతుంది. ఆ సెటిల్మెంట్ అయిపోయి గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది అనుకో, మనకు తెలిసిపోతే సెంట్రల్లో ఎవరు వస్తున్నారు, దాన్ని బట్టి ఈ క్వశ్చన్స్ మారుతాయి. సో ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి ఒకటి తక్కువ రేట్లో వస్తాయి, 2 హెచ్ఎండిఏ పరిధి పెంచితే ఇప్పుడు మీరు డిటిసిపి రేట్ కొనుక్కొని హెచ్ఎండిఏ రేటుకు అమ్మడానికి అమ్మవుతుంది. సో క్రికెట్లో డబుల్ స్పిన్ అటాక్ అని ఉంటుంది, 2 పక్కల స్పిన్ వేస్తారు బౌలింగ్. సో ఇక్కడ కూడా అలాంటి వాతావరణం ఏర్పడే సమయం ఆసన్నమైంది బిగ్ బాస్లో అన్నట్టు. సో జనాలు వెయిట్ అండ్ వాచ్ కొంతమంది ఉంటారు. అయితే ఇందులో ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే మీ పర్పస్ని బట్టి కూడా డెసిషన్ ఉంటుంది. పర్పస్ అంటే మీరు ఉండడానికి కొనుక్కోవాలనుకుంటే ఆగలేరు. ఇప్పుడు మీకే పెళ్ళైంది, మీరు ఎక్కడికో వైజాగ్ వెళ్ళిపోయారు మీ ఊరు నుండి, మీకు ఉండడానికి ఇల్లు కావాలి కదా, ఎవరింట్లో అయితే ఉండలేరు కదా, అయితే కొనుక్కోవాలి, అయితే రెంట్కున్నా, 2 రియల్ ఎస్టేటే కదా, 2 రియల్ ఎస్టేటే కదా. సో అలాగా మనకున్న ఇప్పుడు అదే మనం ట్రేడింగ్ చేస్తున్నాం. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం ట్రేడింగ్ అంటే మీరు కొంటారు, 6 నెలలు కనుక ఆయనకి అమ్మేస్తారు, కొద్ది లాభం వేసుకుంటారు, మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు, అది కొద్ది తగ్గుతుంది. నేను ట్రేడింగ్ ఏమవుతుందంటే రేట్లో కొన్ని అమ్మలేకపోతే ఈయన మొత్తం డబ్బులు కట్టుకోవాలి. జనరల్గా ట్రేడింగ్ అనేది 10-20-30% మార్జిన్ వేసుకొని అమ్మేస్తారు. కొద్ది రోజులు కొని హోల్డ్ చేస్తారు, హోల్డ్ చేసి దాన్ని అమ్మేస్తారు. సో అది అట్లానే లాంగ్ టర్మ్ ఉంది. బ్యాంకులో పెట్టుకుంటే ఎంత ఉంది? 7% ఇంట్రెస్ట్. రియల్ ఎస్టేట్లో జనరల్గా గత 10 సంవత్సరాలు అయిన అనాలిసిస్ తీసుకుంటే 20-22% పెరుగుతూ వచ్చింది ఎవ్రీ ఇయర్. సో దీన్ని బట్టి మీకు అర్థం ఏంటంటే మన రియల్ ఎస్టేట్ ఆపుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయనుకోండి, ఇంట్లో పెట్టుకుంటే ఏం ఇంట్రెస్ట్ రాదు, బ్యాంకులో పెట్టుకుంటే 7% వస్తుంది, ఇక్కడ 3 రెట్లు వస్తుంది. సో ఎవరైనా అప్పులు చేసైతే నేను కొనమని చెప్పను, అప్పులు చేసి కొనుక్కొని మీకు నష్టం లేదు. బ్యాంకులోనే తక్కువ ఉంది మనకు వచ్చే అప్రిషియేషన్. బ్యాంకులో మనకు ఛార్జ్ చేసేది 9-10%, మనకి రియల్ ఎస్టేట్లో అప్రిషియేట్ చేసేది 20%. సో తెలివైన వాళ్ళు కొంతమంది అలా కూడా చేస్తున్నారు. బట్ స్పేర్ మనీ ఉంటే డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే మంచి ఏరియా, మంచి ప్రాజెక్టు, మంచి బిల్డరు, మంచి లొకేషన్, మంచి ఏజెంట్ ద్వారా కొనుక్కుంటే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీ, సెక్యూర్డ్ అండ్ గుడ్ అప్రిషియేషన్, ఈ 3 వస్తాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.